కంచె గచ్చిబౌలి భూములపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల్లో అంగుళం భూమి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవి లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులోని భూములన్నీ సర్కార్వేనని సుప్రీంకోర్టులో నిరూపించింది ప్రభుత్వం. అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువులు లేవని స్పష్టం చేసింది. 400 ఎకరాల భూములపై ఎలాంటి వివాదమైన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది సర్కార్. కంచె గచ్చిబౌలి భూములపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల్లో అంగుళం భూమి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవి లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులోని భూములన్నీ సర్కార్వేనని సుప్రీంకోర్టులో నిరూపించింది ప్రభుత్వం. అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువులు లేవని స్పష్టం చేసింది. 400 ఎకరాల భూములపై ఎలాంటి వివాదమైన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది సర్కార్. ఇసుక కంచె గచ్చిబౌలి భూములపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే హెచ్సియు గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించిన దాని మీద గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కొన్ని పార్టీల నేతలు ఇది హెచ్సియుకు సంబంధించినటువంటి ల్యాండ్ అని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీని మీద ఆల్రెడీ అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ 400 ఎకరాలు ఏదైతే హెచ్సియు దగ్గరలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఉందో దీనికి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద క్లారిటీ ఇచ్చారు. అయినా సరే దీని మీద ఇంకా తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. దాంతోపాటు ఇక హెచ్సియు దగ్గర కూడా మనం చూసాము. దీనికి సంబంధించినటువంటి అంశాలలో ఇది హెచ్సియు భూమి అని చెప్పేసి అక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే పూర్తి స్థాయిలో ఈ హెచ్సియు దగ్గరలో ఉన్నటువంటి ఈ 400 ఎకరాలకు సంబంధించి అసలు అది ఏంటి, ఎప్పుడు ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు, తర్వాత ప్రభుత్వం సంబంధించి ఎప్పుడు ప్రభుత్వానికి వచ్చింది, ఏ కోర్టులు ఎట్లాంటి తీర్పులు ఇచ్చాయి అండ్ వాస్తవాలు ఏంటి అనే దాని మీద ఇవల్ల కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక నోటు కూడా రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ 400 ఎకరాలు ఏదైతే ఉన్నదో అది దానికి సంబంధించి ఈ హెచ్సికి సంబంధించి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఇది పూర్తిగా ఈ 400 ఎకరాలు అనేది ప్రభుత్వానికి సంబంధించిన భూమే. సో ఇందులో చేపట్టబోయే నిర్మాణం చేసే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అది ప్రభుత్వం అనుమతించినటువంటి ల్యాండ్లోనే చేస్తూ ఉన్నారు. అందులో ఈ చెరువులకు సంబంధించి కూడా ఎక్కడ చెరువులకు సంబంధించినటువంటి ల్యాండ్ లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి హెచ్సియు ఏరియాలో ఉన్నటువంటి హెచ్సికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా అది కాదు. సో పూర్తి స్థాయిలో ఈ 400 ఎకరాలు అనేది కూడా అది ప్రభుత్వానికే వర్తిస్తుంది. 21 ఏళ్ల క్రితము ఓ ప్రైవేట్ సంస్థకు దాన్ని లీజుకి ఇచ్చారు. సో ఆ తర్వాత అక్కడ ఆ ప్రైవేట్ సంస్థను నెలకొల్పలేదు, ఎట్లాంటి యాక్టివిటీస్ కూడా జరగలేదు. సో దాన్ని జరగలేదని చెప్పేసి మళ్ళీ అప్పట్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది, కోర్టు ద్వారా వెనక్కి తీసుకున్నది. కోర్టు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు దీనికి తీర్పు ఇచ్చింది, ఎలాంటి తీర్పులు ఇచ్చారు, ఏ కారణంగా ఇది ప్రభుత్వం రిటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద ఇవల్ల ఒక నోటును కూడా రిలీజ్ చేశారు. అయితే 2004 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీనికి ఒక ప్రైవేట్ సంస్థకు 2004లో ఓ ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి ఈ భూమిని కేటాయించింది. ఆ కేటాయించిన తర్వాత అక్కడ ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయకపోవడంతో మళ్ళీ దీన్ని కోర్టు ద్వారానే ప్రభుత్వం రిటర్న్ తీసుకున్నది. సో ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే ప్రైవేట్ సంస్థ ఉందో ఆ ప్రైవేట్ సంస్థ మళ్ళీ కోర్టుకు పోవడం, ఆ కోర్టు ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా రావడం, ఇట్లా 2 దఫాలుగా ఈ కోర్టు ద్వారా ఈ భూమిని ప్రభుత్వమే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని ఏదైతే ఈ 400 ఎకరాల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. వాస్తవాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరి ల్యాండ్ను కూడా తీసుకోవట్లేదు, హెచ్సికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. తర్వాత ఈ 400 ఎకరాలలో ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా ఎక్కడ కూడా చెరువులకు సంబంధించి కూడా ఎక్కడ చెరువులకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఇందులో లేదు అని చెప్పేసి ప్రభుత్వం దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఆ సర్వే నెంబర్కి సంబంధించి కూడా ఈ 400 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్ ఎంత ఏంటి అనే దాని మీద సో ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి నోట్లో చూస్తే మనకు ఈ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెంబర్ 25లో ఈ 400 ఎకరాలు అనేది ఉన్నది. సో దీనికి సంబంధించి ఇది పూర్తిగా ఇది ప్రభుత్వానికి సంబంధించే ఉంటుంది. ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని దీని మీద తప్పుడు కథనాలు కూడా వస్తున్నాయి, తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నోట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది. అసలు
వాస్తవానికి ఈ భూములు ఎక్కడివి, ఎప్పుడు నుంచి ఉన్నాయి, సో గతంలో ఇచ్చినటువంటి ప్రైవేట్ సంస్థ ఏది, ఆ తర్వాత ప్రభుత్వం ఎప్పుడు దీన్ని తీసుకున్నది, సో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటి, ఆ తర్వాత మళ్ళీ ఈ ఏదైతే మళ్ళీ కొత్తగా చేపట్టబోయే ఇంకో ప్రాజెక్టు కూడా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఈ 400 ఎకరాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీ ఏరియాలో పూర్తి స్థాయిలో అక్కడ ఒక లైన్ కూడా పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి ఈ 400 ఎకరాలు వస్తుంది, అక్కడి నుంచి ఆ తర్వాత ఈ హెచ్సికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది గతంలోనే అప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ హెచ్సి రిజిస్ట్రార్ సంబంధించి అక్కడ వాళ్ళకు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఒక మెయిల్ పెట్టారు. ఆ మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు అనుమతి ఇచ్చారు. అనుమతించిన తర్వాతనే వాళ్ళ ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించి కంచెలు కూడా అక్కడ ఈ యూనివర్సిటీ ఏరియాలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఎంత, తర్వాత ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి 400 ఎకరాల ఉన్నది అనే దాని మీద సో వీళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళ సమ్మతితోనే అక్కడ కంచె కూడా వేసుకున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఈ హెచ్సికి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రభుత్వం ఎక్కడ కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఒక నోటును రిలీజ్ చేసి క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే టీజీఐఎస్ సంబంధించినటువంటి దీంట్లో ఈ చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ సంబంధించి లేకుకు సంబంధించింది లేదు, తర్వాత ఇతర మిగతా వాళ్ళ ల్యాండ్ కూడా లేదు, తర్వాత హెచ్సి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఇందులో లేదు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలని తప్పుడు ప్రచారాలు లేదంటే అక్కడ తప్పుడు ప్రచారాలు చేసి ఉరిగొల్పే ప్రయత్నం చేసి అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీని మీద ఒక క్లారిటీ ఇచ్చింది జ్యోతి.